నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాప్ 7 125cc బైక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అంతకుముందు ప్రీవియస్ వీడియోలో టాప్ 5 125cc బైక్స్ గురించి, అలాగే టాప్ 3 125cc బైక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో 2022లో టాప్ 7 125cc బైక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు 2022లో మీరు 125cc బైక్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఈ 125cc బైక్స్ని లాస్ట్ 2 years నుంచి సేల్స్ రిపోర్ట్ని బట్టి 1 by 1 పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం 7th నుంచి 1st వరకు 125cc బైక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఒక ఐడియా వస్తుంది ఏ బైక్ తీసుకోవాలని. ఇప్పుడు నేను చెప్పే బైక్స్ మంచి మైలేజ్తో పాటు మంచి పెర్ఫార్మెన్స్, మంచి డిజైనింగ్ కలిగిన బైక్స్ ఇవి. లెట్స్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి, అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీ మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్, సర్వీస్, మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే 7th నెంబర్లో వచ్చింది KTM RC 125. నేను ఈ బైక్ని 7th నెంబర్లో పెట్టడానికి కారణం మీరు కామెంట్ సెక్షన్లో అడుగుతారు, నాకు తెలుసు. దీన్ని 7th నెంబర్లో పెట్టడానికి కానీ కారణం ఏంటంటే ఈ బైకు 1,70,000 నుంచి 1,90,000 వరకు ఉంటుంది. అలాగే ఈ బైక్లో 4 టెక్నాలజీ, లిక్విడ్ కూల్డ్ ఇంజన్, ఫుల్ ఫెయిర్ బైక్ కావాలంటే ఈ KTM RC 125 తీసుకోవచ్చు. సో ఈ KTM RC 125 తీసుకోవాలంటే మీరు మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటే ఈ KTM RC 125 తీసుకోవచ్చు. కానీ మీరు ఒక పల్లెటూరులో కానీ లేకపోతే ఒక మారుమూల ప్రాంతంలో ఉంటే KTM RC 125 తీసుకుంటే సర్వీస్ పరంగా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక స్పేర్ పార్ట్ కానీ లేకపోతే సర్వీస్ పరంగా కానీ మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో మీరు మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ అర్బన్లో కానీ ఉంటే మీ దగ్గరలో షోరూమ్ అనేది ఉంటే ఈ KTM RC 125 తీసుకోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ 1,70,000 నుంచి 1,95,000 మధ్యలో తీసుకోవాలి, అలాగే మంచి బైక్, మంచి పెర్ఫార్మెన్స్ బైక్ కావాలంటే తీసుకోవచ్చు. కానీ మీకు KTM షోరూమ్ దగ్గరలో ఉంటే ఈ బైక్ని ప్రిఫర్ చేయొచ్చు. దానివల్ల దీన్ని 7th నెంబర్లో పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే 6th నెంబర్లో వచ్చింది బజాజ్ కంపెనీ నుంచి బజాజ్ 125cc. ఈ బజాజ్ 125ccలో 2 వేరియంట్లు ఉన్నాయి. ఒకటి ఫుల్ లెంత్ సీట్ ఉంది, ఒకటి స్ప్లిట్ సీట్ ఉంది. ఈ 2 వేరియంట్లు కావాలంటే ఏ వేరియంట్ అయినా తీసుకోవచ్చు. సో ఈ వేరియంట్ మంచి దగ్గరలో ప్రైస్తో పాటు ఈ 2 వేరియంట్లు మనకి ఈజీగా దొరుకుతాయి. సో ఈ బైక్ ప్రైస్ వచ్చి మనకి 1,50,000 నుంచి 1,65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు అడగవచ్చు ఈ బైక్ చాలా పాపులర్ బైక్ కదా, 6th నెంబర్లో ఎందుకు పెట్టారని అడగవచ్చు. సో దానికి కారణం ఏంటంటే అన్ని బైక్స్లో కూడా ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్, కానీ ఈ బైక్లో ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ సిస్టమ్ వచ్చింది. సో మీకు తెలుసు ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ సిస్టమ్ గురించి. బైక్లో 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ పెట్రోల్ పోసామంటే ఈజీగా పోవచ్చు. అదే మనం ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్న బైక్స్లో అయితే మినిమం 150 రూపీస్ 100 రూపీస్ పెట్రోల్ అయితే మెయింటైన్ చేయాలి, లేకపోతే ఎయిర్ లాక్ అవుతుంది. కానీ ఈ 125cc సెగ్మెంట్లో ఉన్న ఈ బజాజ్ 125కి కార్బొరేటర్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ సిస్టమ్ ఉంది. సో దానివల్ల మంచి అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మంచి అనువైన రేట్లో ఉంది. 1,20,000 నుంచి 1,35,000 వరకు ఉంటుంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే మీకు 1 lakhలో దొరుకుతుంది. అంతేకాకుండా అన్ని ఫీచర్స్ కూడా ఈ బైక్లో దొరుకుతాయి. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే 5th నెంబర్లో వచ్చింది హోండా కంపెనీ నుంచి హోండా షైన్ 125cc. ఈ షైన్ 125cc ఈ నెంబర్లో పెట్టడానికి గల కారణం పల్సర్ కంటే ఎక్కువ మైలేజ్ని ఇస్తుంది, మంచి ఫీచర్స్ కలిగి ఉంది. అలాగే ట్యూబ్లెస్ టైర్ దొరుకుతుంది. అలాగే లాంగ్ లెన్స్ సీట్తో పాటు 3 persons ఈజీగా కూర్చోవచ్చు. మీకు హోండా బైక్ బాగా ఇష్టమైతే ఈ షైన్ 125 తీసుకోవచ్చు. సో రేటు పరంగా కూడా మనకి చాలా అనువుగా ఉంటుంది. సో 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ విషయంలో కూడా. ఈ హోండా షైన్ ఎక్కువ లాంగ్ లెన్స్ సీట్తో పాటు ట్యూబ్లెస్ టైర్, మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంది ఈ షైన్ 125cc. సో అందువల్ల దీన్ని 5th నెంబర్లో ఈ బైక్ 5th నెంబర్లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే 4th నెంబర్లో వచ్చింది హీరో కంపెనీ నుంచి హీరో సూపర్ స్ప్లెండర్. ఈ హీరో సూపర్ స్ప్లెండర్లో అంతకుముందు నాన్ డిజిటల్ మీటర్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ మీటర్ వచ్చింది. ఈ డిజిటల్ మీటర్ వచ్చిన తర్వాత ఈ సూపర్ స్ప్లెండర్ చాలా అడ్వాన్స్గా తయారు చేశారు. సో మంచి ఫీచర్స్తో పాటు మంచి మైలేజ్, మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు, ఈ బైక్ సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. కొత్తగా ఈ బైక్లో డిజిటల్ మీటర్ ఇచ్చారు. షైన్తో పోల్చుకుంటే ట్రిప్ మీటర్ కూడా ఇందులో ఉంటుంది. షైన్లో అయితే ట్రిప్ మీటర్ ఉండదు. ఈ సూపర్ స్ప్లెండర్లో బైక్ అప్డేట్ అయ్యి వచ్చింది. BS4 నుంచి BS6 అప్డేట్ అయిన తర్వాత చాలా మార్పులు అయితే జరిగాయి. అలాగే ఈ బైక్ ప్రైస్ విషయం చూసుకుంటే మనకి 96,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సూపర్ స్ప్లెండర్ మీకు 91,000 నుంచి కూడా ఆన్ రోడ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు డిజిటల్ మీటర్ దొరుకుతుంది. ఈ డిజిటల్ మీటర్లో మీకు డిజిటల్ క్లాక్, రియల్ టైమ్ మైలేజ్, ట్రిప్ మీటర్ కూడా ఉంటుంది. సో దాంతోపాటు ట్యూబ్లెస్ టైర్ ఉంది. మంచి డిజైనింగ్తో పాటు షైన్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఫీచర్ పరంగా కూడా, మైలేజ్ పరంగా కూడా మంచి మైలేజ్ని ఇస్తుంది. సో ఈ సూపర్ స్ప్లెండర్ 55 నుంచి 65 kmpl
మంచిగా వస్తుంది. సో ఈజీగా నడుస్తుంది, 55 నుంచి 65 కిలోమీటర్లు ఈజీగా వస్తుంది. రేటు పరంగా చూసుకుంటే మీకు 91,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఈ బైక్ని 4th నెంబర్లో రావడం జరిగింది, హీరో సూపర్ స్ప్లెండర్ని. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే 3rd నెంబర్లో వచ్చింది హోండా కంపెనీ నుంచి హోండా SP 125. సో ఈ బైక్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా చాలా ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. సో BS6 అప్గ్రేడ్ అయిన తర్వాత ఇంకా మంచిగా మైలేజ్ రావడంతో 3rd నెంబర్లో రావడానికి గల కారణం ఏంటంటే SP 125 చాలా స్మూత్గా నడుస్తుంది, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మోడల్ అండ్ డిజైన్ చూసుకుంటే బెస్ట్గా దొరుకుతుంది. ఇందులో ఫుల్లీ డిజిటల్ మీటర్ ఉండటం వల్ల రియల్ టైం గేర్ పొజిషన్ ఇండికేటర్స్ అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. చూడడానికి ఆ పాత వేరియంట్లో కొంచెం పాత కనిపిస్తున్నాయి, కొత్తగా అప్డేట్ అయిన తర్వాత ఈ కొత్త వేరియంట్లో చాలా బాగుంది. కాకపోతే ఈ బైక్లో వచ్చిన చిన్న డిసడ్వాంటేజ్ అంటే మీకు లాంగ్ లెంత్ ఎక్కువ జర్నీ చేసినప్పుడు, మీరు ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు సైలెన్సర్ అయితే కొంచెం ఎక్కువ హీట్ అయ్యే అవకాశం ఉంది. సో మిగతా అంతా ఈ బైక్ విషయంలో కూడా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా ఈ బైక్ మైలేజ్ 55 to 60 అప్రాక్స్ కేఎంపీఎల్ ఇస్తుంది. సో బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. దాంతోపాటు మంచి సస్పెన్షన్ కూడా SP 125లో ఉంది, మంచి డిజైనింగ్తో పాటు. సో అలాగే ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే మీకు 1,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మంచి ప్రైస్గా చెప్పుకోవచ్చు. మంచి ప్రైస్లోనే మీకు అన్ని ఫీచర్స్ దొరుకుతున్నాయి, మంచి డిజైనింగ్ అన్ని ఫీచర్స్ కూడా దొరుకుతున్నాయి. సో అందువల్ల లాస్ట్ ఇయర్ కూడా ఈ బైక్ సేల్స్ అయితే ఎక్కువ ఉంది ఈ SP 125కి. సో 3rd నెంబర్లో ఈ SP 125 రావడం జరిగింది. 2nd నెంబర్లో వచ్చింది హీరో కంపెనీ నుంచి హీరో గ్లామర్. ఈ హీరో గ్లామర్ ఈ 2nd నెంబర్లో రావడానికి గల కారణం ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి హీరో గ్లామర్ ఉంది. సో BS3 నుంచి BS6కి వచ్చినా కూడా అదే డిజైనింగ్ ఉంది. ఇప్పుడు BS6 కూడా మారింది, అదే డిజైనింగ్ ఉంది. సో ఈ డిజైనింగ్ ఉండడం వల్ల ఈ బైక్ని ఎక్కువ మంది తీసుకోవడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారని కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి, కొంతమంది అయితే చెప్తున్నారు. సో బైక్ని హీరో గ్లామర్ ఎక్స్ట్రాగా డిజైన్ చేయడం జరిగింది. సో హెడ్ లైట్లో షేప్ మొత్తం మార్చాడు, LED లైట్ ఇచ్చాడు, అలాగే ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్ ఇచ్చాడు. ఇందులో మనకి రియల్ టైం మైలేజ్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు డిజిటల్ క్లాక్, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, మనకి SMS వస్తే SMS అలర్ట్ వస్తుంది, అలాగే కాల్ వస్తే కాల్ అలర్ట్ వస్తుంది. మొత్తం ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే దీంట్లో ఇచ్చాడు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే డిజైనింగ్ అయితే మార్పు లేదు. మనకి పాత గ్లామర్ అయితే ఎలా ఉంది, BS4 గ్లామర్ అయితే ఎలా ఉంది, BS6 గ్లామర్ కూడా అలా ఉంది. సో దానివల్ల అంటే పబ్లిక్ తీసుకోవడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారు. కానీ మిగతా మైలేజ్ పరంగా కానీ రేటు విషయంలో కానీ ఈ గ్లామర్ రీజనబుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ సక్సెస్ఫుల్ పైగా మార్కెట్లో ఉంది, కానీ ఇంకా మార్పులు చేసుంటే ఇంకా చాలా బెటర్గా ఉండేది ఈ గ్లామర్కి. సో దానివల్ల 2nd నెంబర్లో తీసుకురావడం జరిగింది. ఈ హీరో గ్లామర్ ఎక్స్టెక్ 2nd నెంబర్లో వచ్చింది. సో హీరో కంపెనీకే మంచి పేరు తీసుకొచ్చింది గ్లామర్ అని చెప్పుకోవచ్చు. చాలామంది 125cc బైక్ అంటే మనకి మెయిన్ గ్లామరే గుర్తొస్తుంది. సో రీసెంట్గా BS6కి వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా దీన్ని డిజైన్ చేశాడు, కానీ పాత డిజైన్ ఉండడం వల్ల 2nd నెంబర్లోనే రావడం జరిగింది. సో యాక్చువల్గా 125cc బైక్ అంటే మనకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ గ్లామరే ఎక్కువ మంది ఇష్టపడేవారు, ఎక్కువ మంది తీసుకున్నారు, వాడుతున్నారు కూడా. సో 2nd నెంబర్లో ఈ డిజైనింగ్ మార్పు చేయలేకపోవడం వల్ల దీన్ని 2nd నెంబర్లో ఈ బైక్ని 2nd నెంబర్లో తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే TVS కంపెనీ నుంచి TVS రైడర్ ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. మీరు అడగొచ్చు ఈ ఫస్ట్ ప్లేస్లో ఎందుకు వచ్చింది, రీసెంట్గా మార్కెట్లో వచ్చిందని. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీలన్నీ కూడా హోండా కంపెనీ కానీ, హీరో కంపెనీ కానీ, బజాజ్ కంపెనీ కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ వెహికల్స్ని కొత్తగా ఫీచర్స్ డిజైనింగ్ యాడ్ చేసుకొని కొత్తగా BS6కి వచ్చిన తర్వాత ఫీచర్స్ అయితే చేంజ్ చేసి మళ్ళీ మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఈ TVS కంపెనీ నుంచి సరాసరి 125cc సెగ్మెంట్లో ఫ్రెష్ లుక్తో, ఫ్రెష్ డిజైనింగ్, మక్సులర్ డిజైన్తో, గ్రాఫిక్ కలర్తో రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది. వచ్చి ఒక 6 నెలలు అవుతుంది, కానీ సేల్స్ పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది, అందరూ కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో అంతేకాకుండా మంచి డిజైన్, మంచి ఫీచర్, మంచి మైలేజ్ కలిగి ఉండడం వల్ల చాలా తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చింది ఈ TVS రైడర్కి. దానివల్ల ఫస్ట్ ప్లేస్లో ఈ బైక్ని తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో తీసుకురావడానికి కారణం ఏంటంటే రేటు కూడా మీకు అనువుగా ఉంది. సో ఈ రేట్ వచ్చి మీకు 1,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో 2 వేరియంట్లు ఉన్నాయి, డిస్క్ వేరియంట్ ఉంది, అలాగే నాన్ డిస్క్ వేరియంట్ ఉంది. నాన్ డిస్క్ వేరియంట్కి డిస్క్ వేరియంట్ కూడా మీకు ఒక 10,000 డిఫరెన్స్ ఉంటుంది, కానీ మంచి ఫీచర్స్ కలిగి ఉన్నాయి. దాంతోపాటు డిజిటల్ క్లాక్ ఉంది, ఈ బైక్లో డిజిటల్ క్లాక్ ఉంది. సో ఈ డిజిటల్ కలర్ డిస్ప్లే ఉండడం వల్ల ఈ కలర్ డిస్ప్లేలో మీకు గేర్ పొజిషన్, దాంతోపాటు డిజిటల్ క్లాక్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, గేర్ సజెషన్ ఇండికేటర్స్, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వేరే వేరియంట్లో ఉంది, ప్రెజెంట్ వేరియంట్లో అయితే లేదు, అది కూడా కొత్తగా మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఈ TVS రైడర్ని ఫస్ట్ ప్లేస్లో తీసుకురావడం జరిగింది. సో అంతేకాకుండా చాలామంది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, ఎక్కువ మంది తీసుకున్న వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు, మంచి మైలేజ్ వస్తుందని కూడా చెప్తున్నారు. సో అందువల్ల దీన్ని ఫస్ట్ ప్లేస్లో తీసుకురావడం జరిగింది.
ఈ బైక్లో అదే కాకుండా 3 వాల్స్ టెక్నాలజీ ఇంజిన్తో పాటు మంచి పవర్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి ఈ ఇంజన్ నుంచి. సో మంచి డిజైనింగ్ ఫీచర్స్, మంచి పవర్ఫుల్ ఇంజన్ కూడా ఈ 125 సీసీలో ఈ టీవీఎస్ రైడర్లో ఉంది. మైలేజ్ పరంగా చూసుకున్న 55 నుంచి 65 కేఎంపీలు వస్తుందని తీసుకున్న కస్టమర్స్ చాలామంది ఫీడ్బ్యాక్ కూడా చెప్తున్నారు. ఈ టీవీఎస్ రైడర్లో ఒక మైనస్ ఏంటంటే ఈ బైక్లో కిక్ రాడ్ లేదు. కిక్ రాడ్ లేకుండా మీకు సెల్ఫ్తోనే స్టార్ట్ చేయాలి. అది పెద్ద ప్రాబ్లం కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కిక్ రాడ్ అయితే లేదు, ఓన్లీ సెల్ఫ్ మోటార్ ద్వారా సెల్ఫ్ స్టార్ట్ ద్వారా బైక్ అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అదొక మైనస్గా చెప్పుకోవచ్చు. మైనస్ అని కాదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొత్త టెక్నాలజీ తీసుకురావాలనే ఉద్దేశంతో టీవీఎస్ రైడర్ దీంట్లో కిక్ రాడ్ తీసేయడం జరిగింది. ఒక స్పోర్ట్స్ లుక్లా కనిపిస్తుందని. సో మీరు రైడింగ్ చేసే టైంలో కూడా చాలా డిఫరెంట్గా కనపడుతుంది. ఉన్న 125 సీసీ సెగ్మెంట్లో ఉన్న బైక్స్ కంటే ఈ 125 సీసీ సెగ్మెంట్లో ఉన్న టీవీఎస్ రైడర్ చాలా డిఫరెంట్గా కనపడుతుంది. మీరు రోడ్లో రైడ్ చేసినప్పుడు మీరు గమనించే ఉంటారు, చూడవచ్చు ఈ టీవీఎస్ రైడర్. ఈ బైక్ మీరు తీసుకోవాలని ఆలోచనలో ఉంటే దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్ పోయి ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేసినట్లయితే నేను చెప్పింది మీకు కూడా అర్థమవుతుంది క్లియర్గా. సో ఈ 2022లో ఈ టీవీఎస్ రైడర్ ఈ మోడల్ మీకు ఫస్ట్ నెంబర్లో రావడం జరిగింది. సో ఇది కూడా పాతదైపోవచ్చు. ఈ ఇయర్లో అయితే ఫ్రెష్ లుక్లో కొత్త కనిపిస్తుంది, అందువల్ల ఇది ఫస్ట్ నెంబర్లో రావడం జరిగింది. అంతకుముందు ఫస్ట్ ప్లేస్లో వచ్చిన గ్లామర్ కానీ ఎస్పీ కానీ ఇవన్నీ కూడా పాతదని, కానీ ఫ్రెష్ లుక్లో ఉండడం వల్ల ఎక్కువ మంది ఇష్టపడడం వల్ల రేటు కూడా మంచిగా ఉండడం వల్ల దీన్ని ఫస్ట్ నెంబర్లో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇందులో మనకి ట్యూబ్లెస్ టైర్ ఉంది, ట్యూబ్ విత్ టైర్ ఉంది. 2 వేరియంట్లు ఉన్నాయి. ఏ వేరియంట్ కావాలంటే మనం ఆ వేరియంట్ మనకు చూస్ చేసుకునే అవకాశం కూడా టీవీఎస్ కల్పిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో టాప్ 7 125 సీసీ బైక్స్ గురించి నేను చెప్పాలనుకుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. వ్యూవర్షిప్ అయితే చాలా తక్కువ ఉంది, సపోర్ట్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి మీరు అవకాశాన్ని కల్పించడం అవుతారు. సో తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.